హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. నేను మీ నవీన్ కుమార్ కేజీ. ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఫంక్షన్స్ అంటే జావా స్క్రిప్ట్లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ దాంట్లో ఫంక్షన్స్ ఉంటాయి. కానీ మీకు తెలిసిన ఫంక్షన్స్ ఏంటంటే లైక్ గోయింగ్ టు మ్యారేజ్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, సారీ ఫంక్షన్, ఏదో రకం ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. కానీ మీరు అనుకున్న ఫంక్షన్స్కి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్కి కొంచెం తేడా ఉంది. ఏంటంటే ఇండివిజువల్గా ఎప్పుడు మీ పనులు మీరు చేసుకుంటారనమాట. కానీ ఫంక్షన్స్ అంటే ఏంటి? నలుగురు ఒక దగ్గర కలిసి అందరూ, అలాగే ఇది కూడా అలాంటిది అనమాట. సో ఇప్పటి వరకు మన రీస్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్ సిరీస్లో మీరు ఆల్రెడీ స్ట్రింగ్స్ అంటే ఏంటి, లిటరల్స్ అంటే ఏంటి, ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు, ఇఫ్ స్టేట్మెంట్స్, ఫార్ లూప్ స్టేట్మెంట్స్ అని చూసారు. ఇవన్నీ ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ అనమాట. కొన్నిసార్లు మనం ప్రోగ్రామింగ్లో కొన్ని విషయాల్ని కలపాలి అనుకునేటప్పుడు మనకి ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫంక్షన్స్లో ఈ అన్ని వేరియబుల్స్ మనం పెడతాం అనమాట. ఏంటి ఈయన అలా చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు, అసలు మాకేం అర్థం అవ్వట్లేదు అనుకుంటే నేను ఒక 4-5 ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ 4-5 ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం అయిపోద్ది అనమాట. ఇది అర్థం అవ్వకపోతే కమెంట్స్ పెట్టండి. ఇంకొకటి, ఫ్రీగా ఏ వీడియో చూడకండి. చూసారంటే డబ్బులైనా ఇవ్వండి, లేకపోతే లైక్ అయినా ఇవ్వండి, లేకపోతే కమెంట్ ఇవ్వండి. సో ఫస్ట్ ఆప్షన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి లైక్, కమెంట్స్ ఇస్తే ప్రాణం వచ్చినట్టు మా లాంటి ఇన్స్ట్రక్టర్స్కి అదే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు కావాలంటే ఒక యూట్యూబ్ వీడియో మీరు చేసి చూడండి, ఒక కమెంట్ వస్తే యూ మైక్ డ్రాప్ అన్నట్టు అనిపించేస్తుంది. చాలరా, నేను చేసిన పనికి ఒక అర్థం ఉందని. సో లెట్స్ గో జంప్ ఇన్ టు అవర్ స్క్రీన్. ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే దీని అర్థం తెలుసుకోండి ఫస్ట్. చూడండి, ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు ఏదైనా మరి మెడిసిన్ మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అదేంటి ఎన్క్యాప్సులేషన్? క్యాప్సిల్స్ అంటే ఏంటి? కొన్ని కెమికల్స్ అన్నిటిని ఒకే దాంట్లో పెట్టడం అనమాట, క్యాప్సిల్స్. ఓకే, సో ఎన్క్యాప్సులేషన్ మీనింగ్ ఈ ఫంక్షన్స్కి ఏంటి చాలా అంటే, ఎన్క్యాప్సులేషన్ ఈజ్ యూజ్డ్ ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెజాన్లో నుంచి ఒక 4 ఆర్డర్లు మీరు పెట్టారనుకోండి, 4 సోపులు, 3 వాకీటాకీలు, ఏదో ఒకటి మీరు పెట్టారనుకోండి, అవి మనకి ఆర్డర్ వస్తాయి. ఎలాగొస్తాయి? తీసుకో, నువ్వు పెట్టావు కదా అని చెప్పి నీ మొక్క మీద కొడిసి వెళ్ళిపోవడం అనమాట. కానీ అవన్నీ ఒక బాక్సెస్లో పెట్టిస్తాడు. ఎందుకని ఇస్తాడు? ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ చాలా సేఫ్గా ఉండాలని. ఎంత సేఫ్గా ఉంటే అంత మంచిది, సో దట్ కస్టమర్కి ఇవన్నీ రీచ్ అవుతాయి. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏదైనా విషయాన్ని చాలా భద్రంగా పెట్టడం. సో లెట్ మీ సే ఎన్క్యాప్సులేషన్ మీనింగ్ ఎలా చదువుకోవాలో కూడా చూపెడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అండర్స్టాండింగ్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ ప్రోగ్రామింగ్. ఇక్కడ చూసారా, ఒక బాక్స్ అనమాట. ఆ బాక్స్లో ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత బ్రెడ్ ఉంది, అలాగే మనకి జామ్ ఉంది, హనీ ఉంది. అంటే ఒక బాక్స్లో ఇప్పుడు ఏంటైపోద్ది, ఈ అన్ని వస్తువుల్ని, ఒక్కొక్క వస్తువు కాకుండా అన్ని వస్తువుల్ని ఆయన క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఆమె ఎవరైనా కానీ. ఓకే, సో టు కీప్ థింగ్స్ వెరీ సెక్యూర్లీ అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్కి వెళ్దాము. ఈ ఎగ్జాంపుల్లో మొట్టమొదటిగా నేను చాలా రోజులు అయింది కదా, గ్యాప్ వచ్చింది అనుకున్నారు, కానీ గ్యాప్ అవ్వలేదు. ఎందుకంటే కొంచెం షార్ట్స్ చేస్తున్నాను. షార్ట్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఫంక్షన్స్ అని ఒక కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలి. మన షార్ట్స్ మీరు చూస్తున్నారు, చాలా యూస్ఫుల్. అంటే ఒక లైక్ పెట్టండి, కమెంట్స్ పెట్టండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫ్రీగా ఎవరెవరు చూస్తున్నారో నీకు ఉందరో, ఏదో ఒక రోజు అయ్యో ఫ్రీగా చూసింది ఎప్పుడు ఉపయోగం అవ్వదని చెప్పి గుర్తొస్తుంది, లైవ్ కమెంట్ పెట్టరా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ మనం ఎలాగ రాయాలి? జావా స్క్రిప్ట్లో ఆల్మోస్ట్ అన్నీ మనం కవర్ చేస్తాం. మనకి చాలా సింపుల్ అండ్ సింప్లెస్ట్ ఏంటంటే ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి, ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్స్. ఇవి అయిపోయాయంటే ఇంకా మనం ఎప్పుడు తిరిగి మనం చూడం, ఓన్లీ ప్రాక్టికల్స్ మనం చేస్తాం. చాలామంది వేరే ప్రాక్టికల్ వీడియోస్ చేసినప్పుడు ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని చాలా అడిగారు. కాబట్టి నేను ఈ జావా స్క్రిప్ట్ బేసిక్స్ కవర్ చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయినా నేను చెప్పిందే చెప్తారు, నేను చెప్పినంత సమయమే తీసుకుంటుంది. సో మీరు 3 నెలలు 4 నెలలు అని చెప్పి ఎక్కడో దగ్గర వెళ్ళి చదివే బదులు సొంతంగా నీలో నీకు ఆత్మవిశ్వాసం ఉంటే, నువ్వు జీవితంలో బాగుపడాలని అనుకుంటే, నువ్వు కూర్చొని నువ్వే చదవాలి, నీ జీవితాన్ని నువ్వే రుద్దుకోవాలి, రాసుకోవాలన్నమాట. ఓకే, బ్రహ్మదేవుడు రాసింది కూడా మనిషి అనేవాడు చెరిపి తన రాతని రాసుకోగలడు. సో అది అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క ఆంధ్రాలో పాలిటిక్స్ బాగా సరిగా లేక మీకు డెవలప్మెంట్ లేదు. సెకండు,
ఇండియా లెవెల్లో రిసెషన్ చాలా అంటే చాలా వర్స్ట్గా ఉందన్నమాట. అసలు మీకు రిసెషన్ అంటే ఏంటో తెలుసుకోండి. ఎక్కడ జాబులు దొరకట్లేదు. సరే జాబులు దొరికినా పిండేస్తున్నారు. మూడోది ఏఐ రాబోతుంది. ఏఐ రావాలంటే ఎవ్రీవన్ ఈజ్ అ ప్రోగ్రామర్ అని చెప్పి ఎన్విడియో CEO చెప్పారు. సో నేనేం చెప్పుతున్నానంటే ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. నేను ఈ రోజు ఎంతెంత సమయం నేను స్పెండ్ చేస్తాను అంతే సమయం మీరు స్పెండ్ చేయండి. డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఇక్కడ ఫంక్షన్స్ రాయాలంటే మొట్టమొదటగా ఫంక్షన్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఓకే, ఈ ఫంక్షన్ అనే కీవర్డ్తో పాటు పక్కన ఫంక్షన్ నేమ్ రాయాలి. ఇప్పుడు నేను నా కంప్యూటర్కి నేను ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే అది నాకు హలో నవీన్, హలో సాంబార్, హలో పవన్ కళ్యాణ్ అని నాకు చెప్పాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, గ్రీటింగ్ అని ఒక ఫంక్షన్ నేమ్ పెట్టుకుంటా. అండ్ ఆ ఫంక్షన్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి అ స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్. కానీ ఫంక్షన్ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్, ఫంక్షన్ నేమ్ చాలా ఇంపార్టెంట్. దాని పక్కన ఓపెన్ క్లోజ్ కర్వ్ బ్రాకెట్స్ ఇవి ఉండాలి, గుడ్డు. ఓకే, ఇది అవ్వగానే దిస్ ఈజ్ కాల్డ్ ఎ ఫంక్షన్ అనమాట. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫంక్షన్ అంటే ఏంటి, చాలామంది మనం ఫంక్షన్స్కి వెళ్ళి అక్కడ చాలామంది మనం గ్యాదర్ అవుతాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, నేను ఈ ఎగ్జాంపుల్ రాకంటే ముందు మై నేమ్ ఈజ్ అరవింద్ స్వామి అని పేరు పెట్టుకుంటా, ఇది తెలిసింది. ఓకే, అండ్ దీన్ని నేను console.logలో మై నేమ్ అని పెట్టుకుంటా. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఆన్సర్ చూసారు అరవింద్ స్వామి అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ అరవింద్ స్వామి నుంచి జగపతి బాబుగా నేను మారాలనుకుంటున్నాను. దీంట్లో ఉన్న వేరియబుల్ నేను మార్చాలనుకుంటున్నాను. అది ఎలాగా, మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు, దీన్నే జగపతి బాబు అని పేరు పెట్టుకుంటారు. జగపతి బాబు గారు, సీనియర్ యాక్టర్ అయినా. ఫంక్షన్స్ వాడి వీటిని రీయూజబుల్ మనం ఎలా చేసుకోవచ్చు, అస్తమానికి ఈ వేరియబుల్ మనం రీరైట్ చేయడం కంట. ఓకే, ఇది ఒక ఇది అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మై హీరో ఏజ్ 32. ఓకే, అండ్ దీన్ని నేను ప్రింట్ చేసుకోవచ్చు. సో ఏమొస్తుంది, జగపతి బాబు 32 years old అని. స్పేస్, ఇప్పుడు స్పేస్తో వస్తుంది అనమాట. ఓకే, స్పేస్తో వచ్చిందా మనకి. ఇప్పుడు ఇంకొక హీరో పేరు పెట్టాలనుకుంటే మై సెకండ్ హీరో వెంకిమామ, వెంకటేష్. నేను స్పెల్లింగ్స్ చాలా వీక్ అనమాట. వెంకటేష్ గారు అని పెట్టుకుందాం. మా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్. ఓకే, నువ్వు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ అయితే కామెంట్ మాత్రం పెట్టాలమ్మా, లేకపోతే నీకుంది. తర్వాత మై ఏజ్ 50. ఇలాగా మీరు చూస్తే మళ్ళీ ఇది ఎలా ప్రింట్ చేసుకోవాలో మీకు తెలుసు. దీన్ని సేమ్ అలాగే నేను ఆ విషయం ఇక్కడ వేసేస్తాను, ఈ విషయాన్ని తీసుకొని ఇక్కడ వేసేస్తాను. ఇలాగా మీరు రాసుకొని వెళ్ళిపోతారనమాట. అదే ఫంక్షన్స్ ఉంటే ఏం తెలుసా, నీట్గా దీన్ని తీసుకొని ఓకే ఈ ఫంక్షన్ ఎనేబుల్ చేస్తాను, ఆ లోపల కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను తెలుసా, మై నేమ్ బదులు హీరో నేమ్ అని పెడతా, తర్వాత ఏజ్ బదులు హీరో ఏజ్ అని పెడతాను అనమాట. ఓకే, ఈ హీరో నేమ్ అండ్ హీరో ఏజ్. ఇప్పుడు ఏమవుద్ది, ఈ హీరో నేమ్ అండ్ హీరో ఏజ్ నేను యాజ్ ఎ యూజర్ రన్ టైంలో నేను ఇవ్వచ్చు. కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి సో ఐ విల్ స్టాప్ దిస్ ఎగ్జాంపుల్, యూ విల్ అండర్స్టాండ్ దిస్ వన్. సో బేసిక్గా ఫంక్షన్స్ ఎలా రాయాలో చాలా సింపుల్గా చెప్తాను. ఫంక్షన్ రాయాలంటే ఫంక్షన్ కీవర్డ్, తర్వాత ఫంక్షన్ నేమ్ గ్రీటింగ్స్, ఇందాక మనం రాసుకున్నట్టే, అండ్ ఇది రాశాను కదా, అండ్ దీంట్లో console.log. ఇది కన్సోల్ పెట్టుకోవచ్చు, అలర్ట్ పెట్టుకోవచ్చు, ప్రాంప్ట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, ఏదైనా రిటర్న్ ఇవ్వచ్చు అనమాట. అండ్ హియర్ ఐ విల్ సే హలో ఇండియన్. అండ్ ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేస్తాం. చూసారా ఏమైనా వచ్చిందా, ఏమీ రాలేదు. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ మనం డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. కాల్ ఎలా చేస్తాం, ఫంక్షన్ నేమ్ అండ్ దట్స్ ఆల్. ఓకే, ఇక్కడ మీరు ఏమి ఇచ్చారో డిట్టో అది మీరు ఎక్కడ ఇస్తే అక్కడ కాల్ అవుతుంది అనమాట. అంటే ఎవరైనా మిమ్మల్ని
ఇలాగ పిలిస్తే ఇలా తిరుగుతారు కదా, ఈ పిలవడమే ఈ ఒక గ్రీటింగ్స్. ఓకే, సో చాలా సింపుల్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేయగానే హలో ఇండియన్ వచ్చింది. ఎందుకంటే లైన్ బై లైన్ మీ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్రీటింగ్స్ అని ఇవ్వగానే ఓ గ్రీటింగ్స్ ఎక్కడుంది దీని రెఫరెన్స్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళి దీంట్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కోడ్స్ ఉంటే అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అందుకే ఇందాక ఇప్పుడు చూసారా, ఇందాక ఇది ఉంది కదా, ఇది తీసుకొని దీంట్లో మనం పెట్టుకోవచ్చు. అంటే 3-4 లైన్లు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే. ఓకే, ఐ జస్ట్ గివ్ దిస్ వన్ లైక్ దిస్. సో దీని వాల్యూస్ ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే నాకు ఒకటి ప్రింట్ అవుతుంది, నాకు ఫంక్షన్లో ఒకటి యాడ్ అవుతుంది, ఐ మీన్ మెమొరీలో మై నేమ్ అనే ఒక వేరియబుల్ యాడ్ అవుతుంది, మై హీరో ఏజ్ అని. అంటే జస్ట్ ఒక ఫంక్షన్ కాల్ చేస్తే 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. ఓకే, నౌ లెట్ మీ గో టు దిస్ ఈజ్ హౌ టు కాల్ ఎ ఫంక్షన్, హౌ టు డిఫైన్ అండ్ యూజ్ అ ఫంక్షన్. So my next example will be on return statement. Return from functions. Return statements అంటే ఆల్రెడీ ఆ ఫంక్షన్ ఏం చేయాలో మనం ముందే డిక్లేర్ చేసి పెట్టించుకుంటాం అనమాట. ఈ ఫంక్షన్ ఈ పర్పస్ తప్ప వేరే వాటికి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ అండ్ రిటర్న్ 2+5. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ నేను కాల్ చేస్తాను. కాంప్లికేటెడ్ అయితే కాంప్లికేషన్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమైందంటే రిటర్న్ స్టేట్మెంట్ 2+5 అని రాసా, కానీ ఇందాక గ్రీటింగ్స్ ఉంది, గ్రీటింగ్స్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ కాల్ అయింది కానీ ఏంటి రాలేదని. చూడండి, ఏదైనా మనకు రిటర్న్ అని ఉందనుకోండి, ఆ ఫంక్షన్ని మనం ఒక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే దాన్నే మనం లాగ్ ఆఫ్ సమ్ కాదు, యాడ్. చూడండి, 2 రకాలుగా మనం చేయొచ్చు. ఏదైనా ఎప్పుడైనా మనం రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వగానే దాన్ని అంటే ఈ ఫంక్షన్ ఒక వాల్యూ ఇస్తుంది అనమాట. 2+5 7 ఇస్తుంది అనమాట. ఆ 7 ఇట్స్ లైక్ వేరియబుల్ అసైన్ చేసినట్టే 7లోకి స్టోర్ అవుతుంది. లేకపోతే మీకు లేదు ఎక్కడ నేను యూజ్ చేయను అనుకుంటే డైరెక్ట్గా ఈ యాడ్ ఫంక్షన్ని ఒక console.logలో వేస్తే అది కాల్ అయ్యి ఆ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సేవ్ చేస్తే చూడండి నాకు ఆన్సర్ 7 వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. కావాలంటే పక్కన సమ్ ఆఫ్ నంబర్ 7 అని వచ్చింది. ఓకే, అలాగే ఇందాక నేను ఏం చెప్పాను, దాన్నే డైరెక్ట్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ పెట్టి సమ్ని నేను కాల్ చేసుకోవచ్చు. చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది. చూసారా, అంటే ఏదైనా ఒకటి రిటర్న్ వాల్యూ మనకి ఉంటే, రిటర్న్ అని ఉంటే అది ఆల్రెడీ ఇది ఈ పర్పస్కి అని చెప్పి డిఫైన్ అయి ఉంటుంది కాబట్టి అది ఆ వాల్యూని మనకి రిటర్న్ వస్తుంది. దాన్ని డైరెక్ట్గా మీరు console.logలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఒక వేరియబుల్లో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ ఇది అయిపోయింది కదా, రిటర్న్ వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ విల్ బీ ఆన్ పారామీటర్స్ అనమాట. ఫంక్షన్ విత్ పారామీటర్స్. జనరల్గా ఏదైనా వీడియోలు చేసినప్పుడు ఎదుటి ఎవరున్నారో అంటే క్లాసుల్లో ఉంటే ఒక్కొక్కరు మొఖాలు చూసుకొని ఏదోలా చెప్పివచ్చు అనమాట. ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను ఒక్కడిని ఈ పాఠాలు చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఎవరైనా కమెంట్స్ చేయండి, లేకపోతే లైక్ కూడా చేయండి, చాలా ధన్యవాదాలు. ఓకే, సో ఏంటి ఈరోజు ఈయన ఇంత ఫన్నీగా ఉన్నాడు కదా, ఎనర్జీ ఎక్కువ ఉంది ఈరోజు నాకు. సో సేమ్ ఫంక్షన్ నేమ్ ఐ విల్ డిక్లేర్ లైక్ దిస్, ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో ఐ విల్ సే ఫుల్ నేమ్ అని ఒక ఫంక్షన్ రాసుకుంటాను. అండ్ దీంట్లో రిటర్న్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, రిటర్న్ ఫస్ట్ నేమ్ స్పేస్ లాస్ట్ నేమ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాశాను. ఏంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్? ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది. ఓకే, ఫంక్షన్ ఫుల్ నేమ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మనకి ఎలాగో తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని console.logలో వేసుకుంటాను, వేరియబుల్లో వేయడం కంట. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఏమైంది, నాకు ఒక ఎర్రర్ వచ్చిందనమాట.
what is the error? Written first name and last name. ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ దిస్ ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అరే నువ్వు ఇక్కడ లోపల ఫస్ట్ నేమ్ అని వేసావు, ఇది ఎక్కడ నువ్వు వాడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు, దీని కులగోత్రాలు ఏంటి, దీని వంశవృక్షం ఏంటి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ అడుగుతుందన్నమాట. ఓకే, అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే, సిన్స్ దిస్ ఈజ్ అ ఫంక్షన్ రైట్, ఓకే, you want to give a value to this variable which is declared. Okay, this variable is not able to be defined because it is not having a value. Your computer is not able to accept it అనమాట. అందుకే నేను ఏం చేస్తాను, నేను ఫంక్షన్ ఎక్కడ రాస్తానో అక్కడ నా పేరు రాస్తాను. ఓకే, అండ్ ఈ పేరు ఏముందో కరస్పాండింగ్ అక్కడే ఫస్ట్ నేమ్ అని రాస్తాను. ఇప్పుడు చూడు, ఈసారి ఏమైందంటే ద లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్న ఆన్సర్ వచ్చింది నాకు. చూడండి అంతా మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేస్తా. ఇక్కడ కిందని చూడండి, కిందని చూసారా, ఫస్ట్ నేమ్ ఓకేరా బాబు, ఇదేంట్రా బాబు లాస్ట్ నేమ్ అని. అంటే సేమ్ ఇందాక మనం ఎర్రర్ని ఎలా సాల్వ్ చేసామో అలాగే ఇంకొక, సో దీంట్లో ఈ ఫంక్షన్లోనే ఈ లోపల బ్రాకెట్స్లో మనం ఏమి ఇస్తామో దాన్ని ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటామన్నమాట. సో ఒక్క పారామీటర్ ఈ వాల్యూ వెళ్ళి ఈ ఫస్ట్ నేమ్గా రిప్రజెంట్ చేసి అదే నీకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి లాస్ట్ నేమ్ కూడా ఉంది కాబట్టి సెకండ్ పారామీటర్, సో మై ఫుల్ నేమ్ ఈజ్ నవీన్ కుమార్. ఓకే, అండ్ ఈ కుమార్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ నేమ్ అండ్ దీన్ని సేవ్ చేస్తాను. చూసారా, నవీన్ కుమార్ ఈజ్ మై నేమ్. సో నౌ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఫంక్షన్ విత్ పారామీటర్. అంటే నీకు ఆల్రెడీ వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ నువ్వు డైనమిక్గా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు దీని నుంచి ఎప్పుడైనా పారామీటర్స్ ఉన్నాయి అంటే ఆ ఫంక్షన్ ఎప్పుడూ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ అదే కన్సోల్ డాట్ లాగ్ తీసుకొని ఈసారి బ్లాక్ ప్యాంథర్ అండ్ సేవ్. చూడండి, నవీన్ కుమార్ ఎగ్జిక్యూట్ అయింది, బ్లాక్ ప్యాంథర్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే రన్ టైంలో ఇంక నేను ఈ ఫంక్షన్ ముట్టట్లేదు. ఇది వన్ పర్పస్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసుంటారు ఫంక్షన్స్, సింపుల్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామో, ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అది ఆ పర్పస్ తప్పితే వేరే పర్పస్కి యూజ్ అవ్వదు. కానీ ఫంక్షన్ విత్ పారామీటర్ ఏంటంటే అది కూడా ఒకే పర్పస్ యూజ్ అవుద్ది, కానీ దాంట్లో ఉన్న వాల్యూస్ మనం మార్చుకోవచ్చు. బికాజ్ దిస్ ఫంక్షన్ ఓన్లీ విల్ గివ్ ఫుల్ నేమ్ ఆల్వేస్ ఫర్ మీ. నౌ దిస్ ఈజ్ అ బిగినర్ లెవెల్. ఓకే, ఇది ఒక బిగినర్ లెవెల్ అనమాట. లెట్స్ గో లిటిల్ మోర్ అడ్వాన్స్డ్. ఐఎమ్ గోయింగ్ టు కమెంట్ ఎవ్రీథింగ్ అవుట్. నౌ ఇట్స్ వెరీ ఫ్రెష్. లెట్స్ సే మనకు ఒక వాషింగ్ మిషన్ ఉందన్నమాట. వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది, ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ ఇట్లా ఎన్క్యాప్సులేట్ ద వేరియబుల్స్, ద వాల్యూస్, ఎవ్రీథింగ్ ఇంటూ వన్ బ్లాక్ అనమాట. ఓకే, ఫంక్షన్స్ నుంచి 4-5 రకాల సింటాక్స్ ఒకే దాంట్లో పెట్టి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్స్ మనం ఎక్కడ రియల్ వరల్డ్ యూస్ కేసులో ఎక్కడ మనం వాడుకోవచ్చు అని మీరు అనుకుంటే, ఐ వుడ్ సే దట్ మిక్సీ తీసుకో. ఓకే, మిక్సీ తీసుకుంటే ఏమవుద్ది, దాంట్లో ఏదైనా ఒక సాంబారు, రసం అవన్నీ నువ్వు పెట్టావంటే, ఏదో ఎల్లుల్లిపాయలు, టమాటాలు అన్నీ పెట్టి నువ్వు ఎప్పుడు గ్రైండ్ తిప్పుతావో అప్పుడు డ్రర్ అని తిరిగి నీకు ఒక అవుట్పుట్ వస్తుంది. అంటే మిక్సీ ఏంటంటే నువ్వు ఏదైనా సాలిడ్ వేస్తే నేను దాన్ని లిక్విడ్ లేకపోతే పౌడర్గా చేసిస్తాను. సో ఇన్పుట్ ఒకటి, అవుట్పుట్ ఒకటి అనమాట. చూడండి ఇక్కడ ఫుల్ నేమ్ అనే దాన్ని చూసారా, ఫుల్ నేమ్ ఏంటి, దాని పర్పస్, ఇన్పుట్ నువ్వు 2 ఇస్తే నేను ఆ రెండింటిని కలిపి ఒక ఫుల్ నేమ్గా ఇస్తాను. ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, సాఫ్టీ ఐస్ క్రీమ్ మేకర్ మీరు తీసుకుంటే దాంట్లో మీరు పౌడరు, ఇంగ్రీడియంట్స్, లేక కాఫీ మిషన్ తీసుకోండి. కాఫీ మిషన్లో ఏంటి, పాలు సపరేట్గా, లేకపోతే కాఫీ పౌడర్ సపరేట్గా, మిల్క్ పౌడర్ సపరేట్గా అవన్నీ వేసి నువ్వు ఉట్టు ఒక బటన్ కాఫీ అని నొక్కితే చాలు, నీకు దానికి వాటర్ ఎంత కావాలి, మిల్క్ ఎంత కావాలి, తర్వాత వాటికి హీట్ ఎంత చేయాలో చేసి నీకు ఒక వన్ సింగిల్ అవుట్పుట్ ఈజ్ కాఫీ. ఇట్ విల్ నాట్ గివ్ యూ మిల్క్, ఇట్ విల్ నాట్ గివ్ యూ వాటర్, ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ కాఫీ. ఓకే, అబ్బా ఈ టైంలో ఎవరైనా కాఫీ ఇచ్చి ఉంటే బాగున్నాం. సో నౌ టుడే ద ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇస్, ఇట్స్ అబౌట్ వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్ అనేది చాలా సింపుల్గా అనమాట. ఓకే, బేసిక్ ఫంక్షన్ వాషింగ్ మెషిన్ ఎలా ఉంటుందో మామూలుగా రాసి చూపెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ వాషింగ్ క్లోత్స్, అండ్ దీంట్లో ఒక కన్సోల్ డాట్ లాగ్ వాషింగ్ క్లోత్స్ డాట్ డాట్ డాట్
వాషింగ్ క్లోత్స్ కంప్లీటెడ్. ఓకే, ఈ ఫంక్షన్ మనం కాల్ చేద్దామా? ఎలా కాల్ చేస్తాము? ఫంక్షన్ నేమ్ వాడి బ్రాకెట్లో పెడతాం. దీనికి ఇక్కడ ఇది కన్సోల్ డాట్ లాగ్లో వేయవసరం లేదు, ఎందుకంటే ఈ ఫంక్షన్లోనే మనం ఆల్రెడీ కన్సోల్ డాట్ లాగ్లో ప్రింట్ అవ్వాలని చెప్పి వేసాం. ఇక్కడ చూడండి వాషింగ్ క్లోత్స్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఓకే, మీరు ఏదైనా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఏమో జరుగుతుంది, లోడింగ్ వాషింగ్ ఇదే కదా వస్తుంది. సో అదే మెసేజ్ నేను కూడా ప్రింట్ చేయించాను అనమాట. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ మనం చూస్తే, ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను చాలా సింపుల్గా ఇక్కడ రిటర్న్ క్లీన్ క్లోత్స్ అని పెట్టుకుంటాను. రిటర్న్ ఎందుకు వాడతాం? రిటర్న్ ఆ ఫంక్షన్ పర్పస్, అది ఎందుకు, దాని నుంచి ఒకే అవుట్పుట్ రావాలన్నమాట. సో వాషింగ్ మిషన్లో మీరు చూస్తే ఏదైనా డర్టీ క్లోత్స్ వేస్తే అది ఎప్పుడు మనకి క్లీన్ క్లోత్సే ఇస్తుంది అనమాట. అందుకే నేను రిటర్న్ టైప్ క్లీన్ క్లోత్స్ అని పెట్టుకున్నాను. సో నాకు ఇది కూడా ప్రింట్ అవుతుంది, అండ్ ఈ ఫంక్షన్ నుంచి ఒక వాల్యూ కూడా ఇది రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అవుట్పుట్ మీరు చూస్తే యూల్ ఓన్లీ హ్యావ్ దిస్ వన్. ఓకే, నౌ క్లీన్ క్లోత్స్ కావాలంటే, మీకు క్లీన్ క్లోత్స్ కావాలి అంటే దాన్నే లెట్ క్లీన్ క్లోత్స్ ఈజ్ ఈక్వల్ టు clean clothes. All right, so first time, okay, washing clothes completed, కానీ క్లీన్ క్లోత్స్లో ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అంట. ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ కదా, ఇది ఒక వేరియబుల్ కదా. ఓకే, చూడండి వాషింగ్ క్లోత్స్ సపరేట్గా ప్రింట్ అయ్యింది, అంటే ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాను కాబట్టి, ఓకే, ఈ ఫంక్షన్ను దీంట్లో అసైన్ అవుతుంది క్లీన్ క్లోత్స్. సో క్లీన్ క్లోత్స్ది వాషింగ్ క్లోత్స్ వచ్చింది, వాషింగ్ క్లోత్స్ కంప్లీటెడ్ వచ్చింది. తర్వాత లాస్ట్ దీంట్లో ఉన్న వాల్యూ ఏంచి క్లీన్ క్లోత్స్ దీంట్లో పెడతాం కాబట్టి క్లీన్ క్లోత్స్ ఇక్కడ కూడా వచ్చింది అనమాట. వెయిట్, లెట్ మీ గో. గాట్ ఇట్? ఓకే, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ నాకే. సో క్లీన్ క్లోత్స్ అని కాల్ చేయగానే ఈ ఫంక్షన్ని కూడా కాల్ చేస్తుంది, ఈ ఫంక్షన్ ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తుంది, ప్లస్ దీని నుంచి వచ్చే వాల్యూని దీంట్లో అసైన్ అయ్యి అది కూడా మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ విత్ నార్మల్ ఫంక్షన్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ఇదే ఫంక్షన్ని కొంచెం లైట్గా మారుద్దాం. ఇక్కడ ఒక డిఫైన్ చేస్తాను, అది లెట్ డర్టీ క్లోత్స్. సో డర్టీ క్లోత్స్ ఇక్కడ పెట్టా. ఓకే, క్లీన్ క్లోత్స్ అది ఏముందో ఆ ఫంక్షన్ నాకు ఇది అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ప్రోగ్రామ్ నేను మారుస్తాను. గివ్ మీ 1 minute. ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ నో. సో హియర్ వాట్ ఐ డిడ్ ఈస్, ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశానా, తర్వాత దట్టి షర్ట్, ప్రతి ఒక్కటి టైప్ చేస్తే మనకు టైం అయిపోతుంది, ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత. ఓకే, క్లీన్ క్లోత్స్లో వాష్ క్లోత్స్, దట్టి క్లోత్స్, కన్సోల్ డాట్ వాష్డ్ క్లోత్స్, క్లీన్ క్లోత్స్ అని. ఇప్పుడు ఉండండి, నేను కొత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి. వాషింగ్ క్లోత్స్ వచ్చింది, తర్వాత దట్టి క్లోత్స్ ఇక్కడ పెట్టాను. ఓకే, క్లీన్ క్లోత్స్లో ఏమైంది, వాషింగ్ క్లోత్స్. ఓకే, వాష్ క్లోత్స్ దట్టి షర్ట్ వెళ్ళింది, దట్టి షర్ట్ ఇక్కడికి వచ్చింది అనమాట. వాషింగ్ క్లోత్స్లో ఇక్కడ ఏం చేస్తాను నేను, క్లోత్స్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి వాషింగ్ క్లోత్స్ దట్టి షర్ట్ అని వచ్చింది. సో ఈ ఒక షర్ట్ అనమాట, ఆ షర్ట్ ఒక పారామీటర్గా పంపించాను, అది ఇక్కడ రిసీవ్ చేసుకుంది, ఇక్కడ నాకు ప్రింట్ అయిందనమాట. ఓకే, వాష్డ్ క్లోత్స్, క్లీన్ షర్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ క్లీన్ క్లోత్స్ అనమాట, వాష్డ్ క్లీన్ క్లోత్స్. ఓకే, బికాస్ యూ హ్యావ్ గివెన్ ఎ రిటర్న్ వాల్యూ. ఓకే, క్లీన్ షర్ట్ అనే ఒక వేరియబుల్లో మనం ఈ రిటర్న్డ్ వాల్యూని మనం స్టోర్ చేసుకున్నాం. సో అందుకే మనకి డర్టీ షర్ట్స్ వాష్ చేస్తుంది, వాషింగ్ కంప్లీట్ అయిపోయింది, వాష్ ద క్లోత్స్ వెరీ క్లీన్లీ. అర్థమైంది కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను, లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్. ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దీని ఒక రెఫరెన్స్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను, ఈ ప్రోగ్రామ్స్, ఈ ఫుల్ ఫైల్ని మీరు దాన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఒక ఫంక్షన్, ఒక వాష్ క్లోత్స్ అనే ఒక ఫంక్షన్ నేము, దాంట్లో 2 పారామీటర్స్. చూడండి ఇక్కడ పారామీటర్స్ అని చూపెడుతుంది. ఓ పారామీటర్ ఇన్స్ క్లోత్స్ టైప్ అండ్ ఎనీ, ఇంకోటి ఏంచి పారామీటర్ క్లోత్స్ టెంపరేచర్ అండ్ టైప్ ఈజ్ ఎనీ అని వచ్చింది, అది కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఈ ఫంక్షన్లోకి రాగానే ఈ ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద నుంచి ఈ ఫంక్షన్ ఎక్కడ వాష్ క్లోత్స్ అని ఉంది కదా. ఓకే, వాష్డ్ క్లోత్స్ ఉంది ఇక్కడ వాష్డ్ క్లోత్స్, వాష్డ్ టవల్స్ అని ఉందన్నమాట.
ఓకే, దీంట్లో ఫస్ట్ టైం షర్ట్ అని పంపించాను, ఇట్స్ కోల్డ్, టవల్స్ అని పంపించాను, ఇట్స్ హాట్ అనమాట. అంటే చూడండి, మీకు వాషింగ్ మిషన్లో మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. హాట్ వాటర్ కావాలా, లేకపోతే బెడ్షీట్లు వాడడానికి ఈ బటన్ ప్రెస్ చేయండి, జీన్స్ ప్యాంట్లు వాడడానికి ఈ బటన్ ప్రెస్ చేయండి, సారీస్ అయితే అలా బటన్ ప్రెస్ చేయండి అని. అలాగే ఆ ఫంక్షనాలిటీ ఎలా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఏ బటన్ ప్రెస్ చేస్తారో ఆ బటన్కి లోపల ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఇట్ విల్ ఐడెంటిఫై ఇట్స్ ఫంక్షనాలిటీ. ఓకే, ద ఫంక్షనాలిటీ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇన్సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇన్సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ క్లోత్స్ అని ఇచ్చాం కదా, క్లోత్స్, వాటర్ టెంపరేచర్ ఇవేమి ఇచ్చామో. వాట్ ఈస్ ద క్లాత్ టైప్? ఫస్ట్ టైం మాత్రం వాష్ షర్ట్లో చూడండి, షర్ట్ కోల్డ్ అని ఇచ్చాను. ఓకే, క్లోత్ టైప్స్ ఈజ్ అ షర్ట్ అండ్ వాటర్ టెంపరేచర్ ఈజ్ కోల్డ్. సో వాషింగ్ షర్ట్స్ విత్ కోల్డ్ వాటర్. ఇప్పుడు వాట్ ఈస్ అ క్లోత్ టైప్? క్లోత్ టైప్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి క్లోత్ టైప్ ఈజ్ అ డెలికేట్, ఈజ్ హెవీ, లేకపోతే యూజింగ్ నార్మల్ సైకిల్ అని. ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే వాషింగ్ షర్ట్ విత్ కోల్డ్ వాటర్ మనకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ వన్, వాష్ యూజింగ్ నార్మల్ సైకిల్. ఎందుకంటే మీరు షర్ట్ టైప్ అని ఇచ్చారు, ఫస్ట్ షర్ట్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు డెలికేట్, ఫాల్స్. షర్ట్ ఈజ్ ఈక్వల్ టు హెవీ, ఫాల్స్. ఓకే, సరే ఇవన్నీ ఫాల్స్ అయితే నాకు ఈ యూజింగ్ నార్మల్ సైకిల్ ఏముందో దీన్ని నాకు ప్రింట్ చేయండి అని. అందుకే ఫస్ట్ టైం యూజింగ్ నార్మల్ సైకిల్ అని వచ్చింది. సెకండ్ టైం చూడండి, వాషింగ్ టవల్స్. వాట్? టవల్స్ అండ్ హాట్ వాటర్. సో టవల్స్ అండ్ హాట్ వాటర్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే టవల్ ఈజ్ ఈక్వల్ టు డెలికేట్, నో. టవల్ ఈజ్ ఈక్వల్ టు హెవీ, నో. సో ఇట్ విల్ సే యూజింగ్ నార్మల్ సైకిల్. సి ఇట్ ఈస్ ప్రింటెడ్ యూజింగ్ నార్మల్ సైకిల్. నెక్స్ట్ వన్, కమ్ హియర్, వాష్డ్ షర్ట్స్ అని వచ్చిందనమాట. ఓకే, సో వాట్ ఈస్ దిస్ వన్? రిటర్నింగ్ అనమాట. క్లీన్ క్లోత్ టైప్. సో వాషింగ్ కంప్లీటెడ్ అవ్వగానే ఫస్ట్ వన్ క్లీన్ క్లోత్ టైప్. ఓకే, దట్ ఈస్ క్లీన్ షర్ట్. సెకండ్ వన్ ఈస్ క్లీన్ టవల్ అనమాట. ఓకే, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఒక్క ప్రోగ్రామ్ మీరు ఇలాగే స్టాప్ చేసి దీన్ని మీరు రాయండి. ఓకే, దీన్నే నేను కొంచెం ఈ ఫైల్ని ఈ ప్రోగ్రామ్ ఓకే దీనికి ఒక HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఐ విల్ సే ఫంక్షన్ డాట్ HTML అండ్ దీంట్లో ఫంక్షన్స్ అనే డాక్యుమెంట్ నేను క్లియర్ చేస్తాను. ఫంక్షన్స్, ఇది ప్రాక్టికల్ డీబగ్గింగ్ చాలా యూస్ఫుల్ అవుద్ది. దీంట్లో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే స్క్రిప్ట్ ఫైల్ ఒకటి పెట్టేస్తాను. src ఈజ్ ఈక్వల్ టు థియరీ ఫంక్షన్స్. ఆల్ రైట్, ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా జావా స్క్రిప్ట్ సిరీస్లో. చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. అండ్ హియర్ ఐల్ గో టు గూగుల్ క్రోమ్ అండ్ ఓపెన్ దిస్ వన్. వన్స్ ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఈ ఫంక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది అనమాట. చూడండి, ఈ ఫంక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే దీంట్లో సోర్సెస్ అని ఒకటి ఉంటుంది. ఆ సోర్సెస్లో ఈ బ్రౌజర్లో లోడ్ అయిన ఫైల్స్ అన్నీ చూపెడుతుంది. ఫంక్షన్ డాట్ HTML థియరీ డాట్ ఫంక్షన్స్, ఎందుకంటే ఈ HTML ఫైల్ దీనికి లోడ్ అయిందనమాట. ఆల్ రైట్, ఇప్పుడు ఇక్కడ దీన్ని పక్కన పెట్టుకుంటాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు ఎక్కువ మంది చెప్పరు. సో ఇక్కడ నా ఫంక్షన్ ఉంది. ఇప్పుడు నా ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది నాకు తెలియాలంటే ఫస్ట్ ఎప్పుడు నా ఫంక్షన్ కాల్. ఓకే, ఫంక్షన్ కాల్ మీద జస్ట్ మీరు ఈ ఏ నెంబర్స్ మీద క్లిక్ చేస్తే దీన్ని మనం డీబగ్గింగ్ పాయింట్స్ అంటాం అనమాట. డీబగ్గింగ్ పాయింట్స్. ఓకే, అంటే నేను సెలెక్ట్ చేశానంటే నేను నా కోడ్ నేను ఎగ్జిక్యూట్ అయినప్పుడు కరెక్ట్గా చూసారా, పాజ్డ్ ఆన్ ఏ బ్రేక్ పాయింట్ అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక డీబగ్గింగ్ పాయింట్ పెట్టాను. అంటే ఫస్ట్ టైము నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ లైన్ పాజ్ అయింది అని అర్థం. ఏంటి? ఏదో చూపెడుతుంది. చూడండి, దాని మీద జస్ట్ నేను మౌస్ ఓవర్ పెడితే నాకు చూపెడుతుంది ఆర్గ్యుమెంట్స్ నల్లు, కాలర్ లైన్, లెంత్ లైన్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్? దిస్ ఈజ్ అ వాష్ క్లోత్స్. అండ్ ఇక్కడ ఒక F అని ఉంది చూడండి. ఈ F అంటే ఇట్ రిప్రజెంట్ ఇట్ యాజ్ అ ఫంక్షన్ అనమాట. అండ్ దీంట్లో వాటర్ టెంపరేచర్ అంతా ఉంది. ఓకే, అండ్ దీంట్లో ఇఫ్ ఇప్పుడు జస్ట్ చూడండి ఎగ్జాంపుల్, ఓవర్గా తలకొట్టుకోకండి. మళ్ళీ నేను దీన్ని పాజ్ చేసి ఓకే ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఎగ్జిక్యూట్ చేయగానే నాకు చూడండి ఇక్కడ ఆగిందా,
ఇక్కడ ఒకటి ఉందన్నమాట డీబగ్గింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ కనిపించిపోతే చూడండి ఇక్కడ, లేకపోతే F10 కూడా వాడచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తా అంటే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టాప్ అవుద్దని. ఇది క్లిక్ చేయగానే చూసారా, అంటే ఇది అంతా వెళ్ళింది. నేను సపోజ్ ఇక్కడ పెట్టుకుంటే అవ్వను, కానీ నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూపెట్టాను. ఏంటి అది, ఇఫ్ క్లోత్ టైప్, చూసారా క్లోత్ టైప్ అంటే నువ్వు షర్ట్ పంపిస్తున్నావు. సో క్లోత్ టైప్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు డెలికేట్. ఇది చూడగానే మీకు తెలిసిపోవాలి మీ ప్రోగ్రాము. ఓకే, సో చూస్తే నో ఇట్ ఈస్ ఫాల్స్. సో నీకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ వన్, మళ్ళీ క్లోత్ టైప్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు హెవీ అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్, సో ఆ రెండు అవ్వలేదు కాబట్టి యూజింగ్ నార్మల్ సైకిల్, చూడండి ఇక్కడ లైన్స్, ఏ లైన్స్ ఎగ్జిక్యూట్ అన్నీ చూపెడుతుంది, కానీ మనం ఇలాగే చూసుకోవచ్చు అనమాట. ఇది యూజింగ్ నార్మల్ సైకిల్ అవ్వగానే ఏమవుద్ది, నెక్స్ట్ లైన్ చూడండి ఎక్కడికి వెళ్తుందో. నేను డీబగ్గింగ్ పాయింట్ పెట్టలే, చూసారా ఇక్కడికే వచ్చిందనమాట. సో ఇక్కడ బ్లూ కలర్ది నొక్కితే, మీరు బ్లూ కలర్ది నొక్కితే రెండు పక్కల ఉంటుంది. బ్లూ కలర్ది నొక్కితే మీరు పెట్టిన డీబగ్గింగ్ పాయింట్స్ డైరెక్ట్గా జంప్ అవుతుంది. లేదు నేను లైన్ బై లైన్ వెళ్ళాలి అని అనుకుంటే ఒక్కొక్క స్టెప్ ఇది క్లిక్ చేస్తే అది ఎక్కడ అని చెప్పి తీసుకెళ్తూ ఉంటుంది. ఇది జస్ట్ చెప్తే మీకు అర్థం అవ్వదు, అనుభవం కావాలి. చాలా ప్రోగ్రామ్స్, అది నెక్స్ట్ మనం పెద్ద ప్రోగ్రామ్స్లోని ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో ఏమైందంటే యూజింగ్ ఎ నార్మల్ సైకిల్ ప్రింట్ అవుతుంది, వాషింగ్ కంప్లీటెడ్ ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ రాగానే రిటర్న్ టైప్ క్లీన్ క్లోత్ షర్ట్స్ అనమాట. తర్వాత ఇది అయిపోగానే మళ్ళీ చూడండి ఇక్కడ నెక్స్ట్ అంటే ఈ ఒక్కసారికి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, దీన్ని ఒక ఆన్సర్ కూడా మనకి దొరుకుతుంది. అదేంటంటే ఫస్ట్ టైము ఇట్ విల్ బీ యూజింగ్ నార్మల్ సైకిల్, వాషింగ్ క్లోత్స్ కంప్లీటెడ్, క్లీన్ షర్ట్. ఓకే, ఈ 3 రాసుకోండి అవుట్పుట్ కావాలంటే. మళ్ళీ అదే కానీ ఈసారి టవల్ హాట్ కాబట్టి ఇక్కడ కండిషన్స్ ఫాల్స్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఏమంచి యూజింగ్ నార్మల్ సైకిల్ అని ఉంది కాబట్టి ఇది అయిపోగానే వాషింగ్ క్లోత్స్, రిటర్న్ క్లోత్స్ సేమ్ అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇది అయిపోగానే సో ఈ లైన్స్ అవ్వగానే నెక్స్ట్ వెళ్తుంది ఎక్కడికి, వాష్డ్ షర్ట్ అనమాట. వాష్డ్ షర్ట్ ప్రింట్ అవుతుంది, వాష్డ్ టవల్స్ కూడా ప్రింట్ అవుతుంది. ఇది అవ్వగానే ఇంకా మన ప్రోగ్రామ్ అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ డీబగ్గింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఫంక్షన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా ఇంకా కమెంట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. రెగ్యులర్ ఇంటరాక్షన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి. ద ఇండియా 3.0లో ప్రతి ఒక్కరు చాలా ఎడ్యుకేటెడ్గా ఉండాలి. డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకుంటే నేను బాగుంటే ఇండియా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.